ఎటు చూసినా ఎండిన చెరువులే, నిరుడు ఎండల్లోనూ మత్తళ్ళు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది కాంగ్రెస్ కర్మట. ఎటు చూసినా ఎండిన చెరువులే, నిరుడు ఎండల్లోనూ మత్తళ్ళు, నేడు నెర్రలిచ్చిన చెరువులు. ముందు చేపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు. కాంగ్రెస్ అంటేనే కరువు అంటారు. అది మేము చెప్పిన మాట కాదు, ఎదకటి నుంచి పెద్దలు చెప్పిన మాట. కాంగ్రెస్ వచ్చిందంటే కరువు వచ్చినట్టే, అది అస్తంగా మొండిసే అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఈ ఇప్పుడు అది వచ్చిన కాల్చిన పరిస్థితి ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం అంతా మొత్తం చెరువులు ఎండిపోయి పాపం రైతులు పండించుకొని పంట తిందామన్న దాన్ని ఇట్లా నెర్రలు ఆపించుకొని పశువులో పెట్టుకోవాల్సిన పరిస్థితి. దుబ్బాక మండలం అగొత్తంపల్లిలో ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేసిన రైతులు. ఇది మన పరిస్థితి ప్రస్తుతం. ఇది సిద్దిపేట జిల్లా. ఇంత దారుణం ఒక సిద్దిపేట జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఇదే కరువు కాటకం. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లిలో నీళ్లు లేక బోసిపోయిన పల్లె చెరువు. ఇది చూడండి, చెరువు అంటే మత్తళ్ళు గత ఏడాది చూసుకుంటే ఎండాకాలం పూట కూడా అలుగులు పోసినాయి. మత్తళ్ళు అంటే అలుగులు పోసినాయి అంటారు. అలుగులు పోసిన చెరువులు ఇవాళ ఎండాకాలం రాకముందుకే నెర్రలు వాసి అసలు అయ్యో గడ్డి పోసలేదు, ఆడ గడ్డి పోసలేదు. కనీసం పశువులకు గుక్క నీళ్ళు ఆపినందుకు కూడా లేని పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. ఇక్కడ చూసే దారుణమైన పరిస్థితి. పాపం అన్నదాతల పరిస్థితి ఒక్కరిద్దరు కాదు, వేల ఎకరాల పంట, లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టుకొని పంట పండిస్తే పాపం ఈరోజు పశువులో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ అన్నదాతలను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అన్నదాతలను గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. రైతు బంధు ఎట్లా చేయలేదు, కనీసం ఈ రకంగా ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే మేము చాలా సంతోషిస్తాం. రైతు భరోసా లేదు, రైతు బంధు రాలేదు.